హాయ్ అండి, అందరికీ నమస్కారం. డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు. అదే ఒక మంచి మనిషిని పోగొట్టుకుంటే తిరిగి ఎప్పటికీ ఆ మనిషిని సంపాదించుకోలేము. నేను ఈ మాట చెప్పడానికి కారణం హైదరాబాద్ పక్కన ఒక ఊరిలో జరిగిన సంఘటన. హైదరాబాద్ నుండి నల్లటి కారులో 30 ఏళ్ల రాఘవ తన ఊరికి వెళ్తున్నాడు. డ్రైవర్ భద్రం కారు నడుపుతున్నాడు. రాఘవ మొహంలో ఎలాంటి హావభావాలు లేవు. చాలా గంభీరంగా ఉన్నాడు. వైట్ షర్ట్, బ్లాక్ కోట్ వేసుకున్నాడు. ఆ నల్లటి కోటు వెనుక ఉన్న హృదయంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో గాయాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. కారు హైవే నుండి సీతారామపురం వైపు తిరిగింది. మరో 10 కిలోమీటర్లు వెళ్తే ఊరు వస్తుంది. రాఘవ కారు అద్దాల నుండి బయటికి చూస్తున్నాడు. పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. అద్దాలను దించాడు. ఆ పంట పొలాల వాసనకి రాఘవ మైమరిచిపోయాడు. గతం తాలూకు జ్ఞాపకాలు ఏవేవో మదిలో రేగుతున్నాయి. ఆ గతం తాలూకు గాయాలు కూడా గుర్తొచ్చాయి రాఘవకి. 5 ఏళ్ల క్రితం జానకి 20 ఏళ్ల అమ్మాయి. అందం ఆమె సొంతం. జానకి పుట్టినప్పుడే తన తల్లి చనిపోయింది. చిన్నప్పటి నుండి సిటీలో హాస్టల్లో ఉండి వచ్చింది. జానకి సీతారామపురం సర్పంచ్ నాగభూషణం ఒక్కగానొక్క కూతురు. నాగభూషణం పరువు కోసం ఏమైనా చేసే వ్యక్తి. ఒకరోజు జానకి రామాలయం పక్కనే ఉన్న అంగడిలో ఒక బ్రెడ్ ప్యాకెట్ అలాగే కాచిన పాలు తీసుకుంటుంది. అది చూసి అక్కడే ఉన్న రాఘవ, హలో మేడం, చూస్తుంటే ఊరికి కొత్త అమ్మాయిలా ఉన్నారు. గుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళాలి, పాలు బ్రెడ్ కాదు అంటాడు. మా సిటీలో గుడికి పాలు బ్రెడ్డే తీసుకెళ్తారులే, అయినా అవన్నీ నీకెందుకు, మూసుకొని పని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది జానకి. వెంటనే ఆ అంగడివాడు, రే ఎర్రినాయాల, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? సర్పంచ్ నాగభూషణం కూతురు జానకి. సెలవులు కానీ ఊరొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి నీ గురించి కానీ వాళ్ళ నాన్నతో చెప్పిందనుకో అంటాడు అంగడివాడు. రాఘవ షాక్ అయ్యి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. జానకి ఆ పాలు బ్రెడ్ అక్కడే ఉన్న ఒక ముసలావిడికి ఇచ్చి రామాలయంలోకి వెళ్తుంది. వెంటనే రాఘవ వెళ్ళి, మేడం మేడం, నన్ను క్షమించండి మేడం, మీరెవరో తెలియక ఏదో వాగేశాను. ఈ విషయం మీ నాన్నకు చెప్పకండి మేడం, అతనికి అసలే మెంటల్లు అన్న రాఘవ మాటలకి జానకి కోపంగా చూస్తుంది రాఘవని. మళ్ళీ సారీ మేడం, నోటిదిలా, ఏం చేయను అంటాడు రాఘవ. ఏం పని చేస్తుంటావు నువ్వు అంటూ అడుగుతుంది జానకి. ఏదో చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనులు చేస్తా. ఎందుకు మేడం అని అడుగుతాడు రాఘవ. నీ కరెంట్ కట్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోతుంది జానకి. ఒకరోజు రాఘవని పిలుచుకురమ్మని సర్పంచ్ చెప్తాడు. రాఘవ భయపడుతూనే వెళ్తాడు. ఏంట్రా రఘు, నీకు కరెంట్ బాగా ఎక్కువైపోయినట్టుంది, కట్ చేయాలా ఏంటి అంటాడు సర్పంచ్. అదేం లేదయ్యా, అంటే ఆ రోజు ఏదో తెలియక అని ఏదో చెప్పబోయేలోపే జానకి వచ్చి, ఇంకా ఎంతసేపు నాన్న, త్వరగా రమ్మను అంటుంది. రే రఘు, తను నా కూతురు, తన రూమ్లో ఫ్యాన్ తిరగడం లేదు, వెళ్ళి దాని సంగతి ఏంటో చూడు. అవునరా రఘు, నువ్వెప్పుడైనా నా కూతుర్ని చూసావా అంటాడు సర్పంచ్ నాగభూషణం. అంటే అది లేదయ్యా, ఈరోజే ఇప్పుడే చూస్తున్నా అంటాడు రాఘవ. సరే వెళ్ళి పని చూడు అని చెప్తాడు సర్పంచ్. జానకి రూమ్లోకి వెళ్ళిన రాఘవ అక్కడే ఉన్న స్టూల్ తీసుకొని స్టూల్ పైకి ఎక్కి ఫ్యాన్ రెడీ చేస్తూ ఉంటాడు. ఏంటి సార్, ఈరోజే ఇప్పుడే చూసావా నన్ను అంటుంది జానకి. మేడం ప్లీజ్ మేడం, మీరెవరో తెలియక వాగాను, మరిచిపోండి మేడం అంటూ ప్రాధేయపడతాడు రఘు. సరే, నువ్వు అన్న మాటలు మర్చిపోతానులే, త్వరగా రెడీ చేయి అంటుంది జానకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైట్ అవుతూ స్టూల్ పై నుండి జానకి మీదకి పడతాడు రఘు. జానకి పైపడి రాఘవ జానకి ముద్దు పెడతాడు. ఆ సంఘటనకి రాఘవ జానకి షాక్ అవుతారు. ఆ రోజు రాత్రికి జానకి అదే సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటుంది. మళ్ళీ ఒకరోజు జానకి ఫ్యాన్ తిరగడం లేదు అని రఘుని పిలిపిస్తుంది. రఘు వచ్చి ఫ్యాన్ రెడీ చేస్తూ, సారీ మేడం,
మొన్న తెలియక అంటున్న రఘుతో, నువ్వు చేసింది మర్చిపోయేంత చిన్న తప్పు కాదు రఘు అంటుంది జానకి. ప్లీజ్ మేడం, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. చెప్పొద్దు. ఆ విషయం మర్చిపోండి మేడం. ఆ విషయం మర్చిపోవాలంటే ఏం చేయాలన్నా చేస్తా. ప్లీజ్ మేడం అంటాడు రఘు. ఏమైనా చేస్తావా అంటుంది జానకి. హా, చేస్తా అంటాడు రాఘవ. అయితే నువ్వు మొన్న ఇచ్చిన ముద్దుని నువ్వే తీసేసుకో అన్న జానకి మాటలకి, అది ఎలా మేడం అంటాడు రాఘవ. ఎలా ఇచ్చావో అలాగే అంటుంది జానకి. మేడం అంటాడు రాఘవ. లేదంటే మా నాన్నతో చెప్తా అని వాళ్ళ నాన్నని పిలవబోతుంది. వెంటనే రఘు తన పెదాలతో జానకి నోరు మూసేస్తాడు. రఘు జానకి ప్రేమ మైకంలో మునిగిపోతారు. అలా వారు వీలున్నప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. ఒకరోజు వారు ముద్దలతో ఆగకుండా హద్దులు మీరుతారు. వీరి ప్రేమ విషయం తెలిసి సర్పంచ్ రఘు ఇంటికెళ్ళి, తక్కువ జాతి నా కొడక, నీకు నా కూతురు కావాలా అని రఘుని కొట్టి, అడ్డొచ్చిన రఘు తండ్రి రాజారాంని కొట్టి ఆ ఊరి నుండి వదిలిపోమ్మని చెప్తాడు. రాఘవ కుటుంబంతో సహా ఊరు వదిలి సిటీకి వచ్చి తనకి వచ్చిన ఎలక్ట్రీషియన్ పనితో మొదట చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. తరువాత జానకికి పెళ్లి చేశారని తెలుసుకొని కుంగిపోతాడు. కొద్ది రోజులకి అంచెలంచెలుగా ఎదిగి సిటీలోనే డబ్బున్న వారిలో ఒక్కడిగా ఎదుగుతాడు రాఘవ. ఆ ఊరి జ్ఞాపకాలు ఉండకూడదు అని అక్కడున్న ఇల్లు పొలం అమ్మడానికి 5 ఏళ్ల తర్వాత ఆ ఊరు వెళ్తూ ఉంటాడు రాఘవ. ఇదంతా గుర్తుకు చేసుకున్న రాఘవ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. తన శరీరం వేడెక్కిపోతుంది. భద్రం, వాటర్ ఉందా అని అడిగాడు రాఘవ. భద్రం వెతికి, సారీ సార్, లేవు అని వెంటనే, అక్కడ ఏదో చిన్న హోటల్ ఉన్నట్టుంది, నేను తీసుకొస్తా అని కారు ఆ హోటల్ ముందు ఆపి భద్రం దిగి వాటర్ బాటిల్ కోసం వెళ్తాడు. కారులో ఉన్న రాఘవ ఇంకా అద్దాలు దించే ఉంటాడు. భద్రం వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అడిగితే ఆ హోటల్లో ఉన్న ఆవిడ నార్మల్ వాటర్ ఇవ్వబోతుంది. కూలింగ్ ఉన్న వాటర్ ఇవ్వండి అనడంతో, ఒసే జానకి, ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురా అంటుంది ఆవిడ. ఆ పేరు వినపడగానే రాఘవ ఉలిక్కి పడతాడు. రాఘవ ఆ హోటల్ వైపు చూశాడు. పాత చీరతో 4 ఏళ్ల కొడుకుని చంకలో వేసుకొని చింపిరి జుట్టుతో వాటర్ బాటిల్ తీసుకొచ్చి భద్రంకిస్తుంది జానకి. ఆ అమ్మాయిని చూడగానే రాఘవ కంట్లో కన్నీరు ఆగలేదు. రాఘవ కారు దిగి హోటల్ వైపు అడుగులు వేశాడు. భద్రం పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ హోటల్ లోపలికి వెళ్ళి ఆ పెద్దావిడితో, ఆ అమ్మాయి అన్నాడు రాఘవ. ఏ అమ్మాయి అంది ఆ పెద్దావిడ. జానకి అన్నాడు రాఘవ. తన పేరు వినపడగానే జానకి తన బిడ్డతో వచ్చి, ఎవరండి, ఏం కావాలి అని అడిగింది. రాఘవ అప్పటి వరకు పెట్టుకున్న గ్లాసెస్ తీసి జానకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు. ఆ కళ్ళను చూసిన జానకి కంట్లో కన్నీరు ఆగలేదు. రఘు అంది కష్టంగా. అవును, రఘునే. కానీ నువ్వేంటి ఇక్కడ ఇలా అన్నాడు రాఘవ. బాబు, రాఘవ అంటే నువ్వేనా అంది ఆ పెద్దావిడ. అవును అన్నట్టు తలూపాడు రాఘవ. జానకి, ఈ బాబును తీసుకెళ్ళి ఆ రూమ్లో మాట్లాడు అని చెప్తుంది ఆ పెద్దావిడ. జానకి రఘు ఒక రూమ్లోకి వెళ్తారు. జానకి, అసలు ఏమైంది జానకి, నువ్వేంటి ఇలా చెప్పు అన్నాడు రఘు. జానకి గొంతు కష్టంగా పెగిలింది. నిన్ను మీ నాన్నను కొట్టి వచ్చిన మా నాన్న తర్వాత వెంటనే నాకు మా మామయ్యతో పెళ్లి చేశాడు. పెళ్ళైన 3 నెలలకి ఒకరోజు నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇది సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో, ఇంకా పడిపోకుండా ఉంటుందా అంటున్న మా నాన్న మాటలు నాకు లీలగా వినిపిస్తున్నాయి. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పింది. అందరూ చాలా సంతోషించారు. కానీ అంతలోనే, సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్, తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు అన్నాడు మా మావయ్య. లేదండి, తను నిజంగానే ప్రెగ్నెంట్. కావాలంటే మీరు సిటీ వెళ్ళి చెక్ చేయించుకోండి అంది ఆ డాక్టర్. ఏమైంది అల్లుడు
తను ప్రెగ్నెంట్ కాదని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడిగిన మా నాన్న మాటలకి, తను ప్రెగ్నెంట్ కాదని ఎందుకు అనుకుంటున్నానంటే ఈ 3 నెలల్లో ఇది ఒక్కసారి కూడా నన్ను తాకనివ్వలేదు, అసలు కాపురమే చేయలేదు, అలాంటప్పుడు ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని బాంబు పేలుస్తాడు. అతని మాటలకి అందరూ షాక్ అయ్యారు. నేను లేచిన తర్వాత వారు అదే విషయం నాతో అడిగారు. అవును, నేను ప్రెగ్నెంటే. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మావయ్య కాదు, రాఘవ అని చెప్పాను. వారు అబార్షన్ చేయించుకోమన్నారు, కానీ నేను వినలేదు. వారి పరువు తీశాను అని నన్ను బయటికి గెంటేశారు. ఆ సమయంలోనే ఈ పెద్దావిడ నాకు భోజనం పెట్టి ఇక్కడే ఉండమని చెప్పింది. అప్పటి నుండి ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటున్నాను అని చెప్తుంది జానకి. అంటే ఈ బాబు అన్న రాఘవతో, మన బాబు మన ప్రేమకు ప్రతిరూపం అంటుంది జానకి. వెంటనే రాఘవ ఆ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. జానకిని బాబుని తీసుకొని బయటికి వచ్చి ఆ పెద్దావిడితో, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదమ్మా. కన్నవారే కాదనుకున్నప్పుడు తనని చేరదీసి తన కడుపు నింపి ఉండటానికి చోటిచ్చారు. పోయింది అనుకున్న నా ప్రేమని నా ప్రాణాన్ని తిరిగి నాకు దక్కేలా చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనమ్మా అన్న రాఘవతో, దీని బిడ్డని ఇకపై ఒంటరి వాళ్ళని చేయకు బాబు, ఇది చాలా కష్టాలు పడింది, ఇకపై సంతోషంగా చూసుకో అని చెప్తుంది ఆ పెద్దావిడ. రాఘవ ఆ పెద్దావిడికి కొంత డబ్బు సాయం చేసి జానకిని బాబుని తీసుకొని కారులో కూర్చోమని జోబులో నుండి ఫోన్ తీసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. నాన్న, నా సంతోషం నా ప్రాణం తిరిగి నా దగ్గరికి వస్తే మీరు అడ్డు చెప్పరు కదా అన్న రాఘవ మాటలకి, జానకి కనిపించిందా అంటాడు రాజారాం. అవును నాన్న అని జరిగింది మొత్తం చెప్తాడు రాఘవ. హారతి పళ్ళెంతో మీ అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా రండి అని చెప్తాడు రాజారాం. రాఘవ సంతోషంగా కారు ఎక్కి జానకి పక్కన కూర్చొంటాడు. భద్రం, కారు వెనక్కి తిప్పి ఇంటికి పోనివ్వు, ఊర్లో ఉన్న ఇల్లుని పొలాల్ని ఇంకా అమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తాడు రాఘవ. అలా రాఘవ జానకి ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. వారి ప్రేమకి ఇంకెవ్వరి దిష్టి తగలకూడదని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.